మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి విద్యానగర్ లో ఉన్న శ్మశాన వాటికకు అయితే మనం వచ్చినామండి. వైకుంఠ ధామంకి మనం వచ్చినాము. ఇక్కడ ఇదే ఏరియాలో రాత్రి వేళలా ఒక పాము అయితే సంచరిస్తుందండి. ఒకసారి చూద్దాము. దగ్గర దగ్గర ఇల్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ వైకుంఠ ధామంకి దగ్గరలోనే నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయండి. అంతేకాకుండా ఇక్కడ దగ్గరలోనే నెహ్రూ పార్క్ కూడా ఉంది. ఆ పార్క్ కి చాలా మంది కూడా వస్తుంటారు కాబట్టి ఆ పార్క్ లోకి కూడా ఈ పాము అనేది వెళ్లే అవకాశం ఉంది. ప్రమాదం కూడా పొంచి ఉంది. అలాగే నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా భయాందోళనకు అయితే గురవుతున్నారు. అది రాత్రి వేళను, ముఖ్యంగా రాత్రి వేళనే బయటకు వచ్చి మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలు కూడా మొత్తం సంచరిస్తుందట అండి. అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదని కూడా అంటున్నారు. ఇక్కడికి రావాలంటే కూడా నైట్ టైంలో ఇటు సైడ్ రావాలంటే కూడా భయం వేస్తుందని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనతో అయితే చెప్పడం అయితే జరిగింది. డే టైంలో మంది తిరుగుతారు కాబట్టి అలికిడికి అయితే బయటకు రాలేకపోతుంది. నైట్ టైంలో ఎవరు ఉండరు కాబట్టి నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ టైంలోనే బయటకు వస్తుంది. అది చాలా పెద్దగా ఉంది మేడం, బయటకు వచ్చి బాగా సంచరిస్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు. సో ఇంకా మనం ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఆ పాము అని చెప్పేసి మనం తెలుసుకుందాము. ఇక్కడ ఆల్రెడీ వైకుంఠ ధామము, ఇందులో కూడా వస్తుంది. అప్పుడప్పుడు మొత్తం ఈ ప్రాంతంలో కూడా తిరుగుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకసారి చూద్దాము ఆ పాము ఎక్కడి నుంచి వస్తుంది, దాని నివాసం ఎక్కడ ఉందంటే పాము అనేది అంతటా సంచరిస్తుంది కానీ ప్రత్యేకించి రాత్రి వేళ అది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి మనము ఒకసారి ఇక్కడ పరిస్థితి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు దగ్గరలోనే శ్మశాన వాటికకు అయితే ఆ చుట్టుపక్కల అయితే నివాస ప్రాంతాలు అయితే ఉన్నాయండి. రాత్రి వేళలోనే అయితే పాము అనేది సంచరిస్తుంది. ఇక్కడ కొంతమంది మనతో మాట్లాడడానికి కూడా ఉన్నారు. ఒకసారి మనం వారిని అడుగుదాం. హలో అండి, నమస్తే. హలో, జానో జాగో ఆర్గనైజేషన్ సెంట్రల్ కమిటీ మెంబర్ మెహరాజ్ నేను మాట్లాడుతున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విద్యానగర్ నివాస ప్రాంతాల్లో మొత్తం భవనాలు ఉన్నాయి. శ్మశాన వాటిక పక్కన ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి. ఇళ్లల్లో కొండ చిలువ అనేది నిన్న రాత్రి 3-4 సార్లు కనబడ్డది. నిన్న రాత్రి నైట్ కూడా 8 గంటలకు ఈ ప్రాంతంలో కనబడ్డది. కాబట్టి దీనికి కొండ చిలువ పట్టడానికి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి దీనికి పట్టి పై అధికారి దాకా తీసుకుపోయి దీన్ని పట్టి తీసుకుపోవాలని మేము కోరుతున్నాం. ఇంకోటి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు కూడా ఈ చెట్లని తీయాలని, ప్రతి ప్లాట్ లై మొత్తం చెట్లు సాఫ్ చేయాలని మేము కోరుతున్నాం. అది ఏ టైంలో బయటకు వస్తుంది? నైట్ వస్తుంది. నైట్ 7 గంటల నుండి 9 గంటల 10, 11 ఎప్పుడైనా తిరగొచ్చు. చూసారా అంటే మీరు ఇందాక చూసా అన్నారు కదా, అది మీరు అంటే ఎంత పొడవు ఉంది? దాదాపు చాలా పొడవు ఉన్నది. దాదాపు ఈ రోడ్డు ఒక 20 ఫీట్ల రోడ్ ఉంటది కదా, ఒక దాదాపు 15 ఫీట్లు లేదా ఒక 14-13 ఫీట్లు ఉంటది. చాలా దొడ్డుగా ఉన్నది. అది కొండ చిలువనే. ఒకసారి నైట్ లో 8 గంటలకు ఇటు అడ్డం వెళ్ళింది రోడ్డుకు, మరి ఒకసారి 9 గంటలకు ఇటు వెళ్ళింది. మళ్ళీ నిన్న ఇలా పేపర్ల సుధ వచ్చింది అది కొండ చిలువ. నిన్న ఈ పిల్లల్ని ఇటు ఆడుకోగా 7 గంటలకు మళ్ళీ అటు అడ్డం కనిపించింది. మళ్ళీ రాత్రి టైం. దీనిపై పై అధికారులు, కలెక్టర్ గారు కానీ, మరి ఫారెస్ట్ అధికారులు కానీ దయచేసి ఈ శ్మశాన వాటిక ఏరియాలో ఈ పామును కొండ చిలువను పట్టి తీసుకుపోగలని మేమందరం కోరుచున్నాము. అంటే ఇదే అంటే ఫస్ట్ టైమా లేకపోతే గతంలో కూడా వచ్చిందా ఇక్కడికి? ఇప్పుడు ఇది తిరగబట్టి 15 రోజులు అవుతుంది. 15 రోజులు కంటిన్యూ తిరుగుతుంది ఇటు. అంటే అప్పటి నుంచి కూడా ఎవరు అధికారులు కూడా పట్టించుకోలేదు, ఇటు రాలేదు. ఇప్పుడైనా ప్రతి ఒక్క అధికారి, ఫారెస్ట్ ఆఫీసర్ లో కూడా రావాలని మేము కోరుతున్నాం. కలెక్టర్ గారు కూడా ఇటు రావాలని మేము కోరుతున్నాం. ఏంటండి, ఒకసారి కనిపించిందని పై అధికారులకు తెలిస్తే మున్సిపల్ వారు అక్కడ వచ్చి పక్కకు జాగా సాఫ్ చేయించారు. చెట్లు గిట్ట మొత్తం కొట్టేసిండ్రు. మళ్ళీ అప్పటి నుండి ఇప్పటిదాకా ఎవరు రాలేదు, దీని మీద చర్య తీసుకోలేదు. దీనికి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ చెట్లను మొత్తం తీయాలని మేము కోరుచున్నాము. చుట్టుపక్కల చెట్లన్నీ మొత్తం సాఫ్ చేయాలని మేము కోరుచున్నాము. దీనికి పటిష్టంగా పట్టింపు తీసుకోవాలని మేము కోరుచున్నాము. మధ్యాహ్నం. సో చూడండి, మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. మధ్యాహ్నం 2 గంటలకు కూడా, అంటే ఎండ వేడి తట్టుకోలేక కూడా అది బయటకు వస్తుందట. చాలా లావుగా ఉంది మేడము. ఇక్కడే మేము దగ్గర అందుబాటులోనే మేము పశువులను కూడా కట్టేస్తాము. పిల్లలు కూడా ఇక్కడ ఇదే ఏరియాలో ఆడుకుంటారు. చాలా ప్రమాదం ఉంది మేడము. దయచేసి అధికారులు పట్టించుకోవాల్సిందిగా వీలైతే కోరుతున్నాం మేడము. అధికారులు కూడా తక్షణమే దీనిపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కోవడం అయితే జరిగింది.
దాదాపు ఒక 20 ఫీట్లు ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి. అంత పొడవు చాలా లావు కూడా ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. రోడ్డు మొత్తం ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటున్నట్టయితే రోడ్డు ఎంత వెడల్పు ఉందో చూడొచ్చు. అంత రోడ్డు వెడల్పుతోనైతే ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడైతే మనకు ఒక కని కనిపిస్తుంది కదండి, దానికంటే కూడా లావు ఉంటుందట ఆ పాము అనేది. ఈ చుట్టుపక్కల మొత్తము అన్ని చెట్లు ఉన్నాయండి. అది ఎక్కడి నుంచి కూడా వస్తుందో కూడా తెలియదు. దాదాపు ఈ చుట్టుపక్కల కూడా మొత్తం సంచరిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అంటున్నారు. గూడూరు పైన ప్లాట్లు కూడా అనలేకపోతే పామును నేను మొత్తం పర్సనల్ గా ఆయనతో సాఫ్ చేయించిన. ఇటు మున్సిపాల్ వాళ్ళు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మున్సిపాల్ వాళ్ళు దీనికి చూసైనా కూడా వచ్చి మొత్తం సాఫ్ చేయించాలని మేము కోరుచున్నాం విద్యానగర్ నుంచి. అది గోల్డ్ వైట్ కలర్ లో ఉంటది, చాలా పెద్దగా ఉంటది. అది దాదాపు 20 ఫీట్ల దాకా ఉంటుంది. అది దాదాపు ఒక 8 ఇంచుల దొడ్డు ఉంటుంది. అది 8 ఇంచుల దాకా ఉంటుంది. అది ఖచ్చితంగా మనుషుల్ని కానీ ఇక్కడ జంతువులను కూడా కట్టేసి చిన్న పిల్లలు ఉంటే మింగేస్తుంది. జంతువులు చిన్న పిల్లలు గాని, మేకలు చిన్న పిల్లలు గాని మింగేస్తుంది. అది అంటే దానికి ఒక మడుగులాగా ఏమైనా ఉందా అండి ఇక్కడ? అంటే అన్ని ఆల్మోస్ట్ చెట్లే ఉన్నాయి, అంటే ఒక మా వాటర్ లో ఉంటది కాబట్టి ఒక మడుగులాగా ఏమైనా ఉన్నాయి ఇక్కడ? మొత్తం ఈడ చెట్లు ఉన్నాయి. ఈ చెట్లల్లో ప్లస్ ఇక్కడ 2 రూమ్లు ఉన్నాయి. దాంట్లో పాము పుట్ట కూడా ఉంది. అందులో అండ్లు ఉంటుందా మరి, ఏ పాత ఇండ్లు ఉన్నాయి దాంట్లో ఉంటుందా, ఇండ్లో ఉండేది మాకు తెలియదు. కాకపోతే ఇటు మాత్రం తిరుగుతుంది. 15-20 రోజులు అయితే ఇటు ఈ ప్రాంతంలో తిరుగుతుంది అది. మరియు మున్సిపల్ వాళ్ళు కూడా ఈ పాత ఇండ్లకు మొత్తం కూలగొట్టాలి. ఇవ్వని లేని ఇల్లు మాత్రం, కూలిపోయిన ఇండ్లు మాత్రం ఇది కూలగొట్టాలని మేము సంచరిస్తున్నాం ఇక్కడ నుంచి, విద్యానగర్ నుంచి. చూసారు కదండి, ఇక్కడ వాతావరణం అయితే మొత్తం పూర్తిగా చెట్లతోని ఒక చిన్న చిన్న నీటి గుంటలతోనైతే నిండి ఉందండి. అక్కడ చూసుకుంటున్నట్టయితే చిన్న అంటే గోవులం కూడా కట్టేశారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు కూడా, అంటే చిన్న పిల్లలు అంటే ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడ వాకింగ్ చేయడం కానీ, అలాగే చిన్న పిల్లలు కూడా ఆడుకుంటారంట. క్రికెట్ కూడా అవి ఇవి ఆడుకుంటారు మేడం. పిల్లలు కూడా బయటకు వచ్చి ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రమాదం అనేది పొంచి ఉంది. దయచేసి దీనిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా కోరుతున్నాము. అలాగే ఇక్కడ నివాసం లేని ఇల్లులు కూడా ఉన్నాయట. అందులో పాము పుట్ట కూడా ఉందట. అందులో కూడా దాదాపుగా చాలా పాములు కూడా ఉండొచ్చు. మేబీ ఈ పాము కూడా అందులోంచి వస్తుందేమో అని కూడా మాకు కూడా డౌట్ ఉంది. అలాగే ఇక్కడ మొత్తం చాలా పెద్ద పెద్ద చెట్లతో ఉంది. ఈ చెట్లను కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకొని ఆ చెట్లను కూడా కొట్టేసి కొంచెం నీట్ గా చేస్తే గనక కొంచెం ప్రమాదం అనేది తగ్గొచ్చు మేడము. అసలు ఇటు సైడ్ ఎవరు కూడా రావడం లేదు. దీనిపైన కలెక్టర్ గారు కూడా స్పందించాలి. మున్సిపల్ అధికారులు కూడా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. రాత్రి టైంలో మాకు బయటకు రావాలంటే కూడా చాలా భయంగా ఉంది, బయటకు రాలేకపోతున్నాము. అది దాదాపుగా 20 ఫీట్ల పొడవుతో ఉంటుంది మేడం. చాలా లావుగా కూడా ఉంది. అది మనుషులను కూడా తినేస్తుంది, మేకలను గాని ఆవులను గాని. దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నామని చెప్పేసి అయితే వాళ్ళైతే హర్షం వ్యక్తం చేశారు. కెమెరామెన్ శివతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.